హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు లక్ష్యం ఎడ్యుకేషన్స్. మన లక్ష్యం సైన్స్ ఇన్స్పైర్ ప్రోగ్రామ్ సంబంధించి మెటీరియల్ రెడీ అయిపోయింది. గ్రూప్ లో ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ మెటీరియల్ అతి త్వరలో చేరుతుంది. ఓకే చిల్డ్రన్, ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇన్ టుడే క్లాస్ we are going to discussing the very important and interesting topic in physics, which is nothing but heat. Ushnamu. Of course, this is the first lesson in our physics syllabus. Heat, Ushnamu. So, class లో వెళ్ళే ముందు హీట్ లెసన్ సంబంధించినటువంటి ఒక 3 మెయిన్ ఇంపార్టెంట్ టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన క్లాస్ ని కంటిన్యూ చేద్దాం. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ వన్ హీట్, ఉష్ణము. సెకండ్ వన్ టెంపరేచర్, ఉష్ణోగ్రత. థర్డ్ వన్ థర్మల్ ఈక్విలిబ్రియం, ఉష్ణ సమతా స్థితి. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, హీట్, టెంపరేచర్, థర్మల్ ఈక్విలిబ్రియం. అయితే ఇవాటి మన ఈ కాన్సెప్ట్ హీట్ నుంచి స్టార్ట్ చేయాలా, టెంపరేచర్ నుంచి స్టార్ట్ చేయాలా? ఫస్ట్ హీట్ ని డిఫైన్ చేసుకోవాలా, టెంపరేచర్ డిఫైన్ చేసుకోవాలా? ఓకే చూద్దాం. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దేని నుంచి మనం మొదలు పెట్టుకోవాలనేది మీరే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్, వింటర్ సీజన్. సీజన్స్ లో సమ్మర్ సీజన్ ని వింటర్ సీజన్ ని మనం గమనించినట్లయితే సమ్మర్ సీజన్ లో టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, వింటర్ సీజన్ లో టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, నేను ఇక్కడ ఉపయోగించినటువంటి వర్డ్ ఏంటన్నా టెంపరేచర్. సమ్మర్ సీజన్ లో టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది, వింటర్ సీజన్ లో చాలా టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మన కాన్సెప్ట్ లోకి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ట్రై టు డిఫైన్ దట్ వాట్ ఈస్ మీన్ బై టెంపరేచర్. ఉష్ణోగ్రత అంటే ఏమిటి, అది మనకు దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది ఒకసారి డిఫైన్ చేసుకునే ప్రయత్నం చేస్తే, టెంపరేచర్ ఇస్ నథింగ్ బట్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ అంటే టెంపరేచర్ మనకు దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే, ఏదైనా ఒక పదార్థము వేడిగా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. అవునా? అంటే వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది, చల్లగా ఉంది, లేదా చాలా చల్లగా ఉంది, ఏదైనా డిఫరెన్స్ ఉందా లేదా? సో ఆ డిఫరెన్స్ ఇండికేట్ చేసేదే టెంపరేచర్. ఓకేనా చదవండి, వన్స్ లుక్ ఎట్ హియర్, టెంపరేచర్ ఇస్ నథింగ్ బట్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఆ పదార్థము, ఆ బాడీ ఎంత వేడిగా ఉంది లేకపోతే ఎంత చల్లగా ఉంది అని డిసైడ్ చేసేది టెంపరేచర్. ఓకేనా చిల్డ్రన్? సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా హైయెస్ట్ టెంపరేచర్, లోయెస్ట్ టెంపరేచర్ అని చెప్పేసి. ఈ హైయెస్ట్ టెంపరేచర్ కి లోయెస్ట్ టెంపరేచర్ కి మధ్య ఒక ప్రవాహం ఉంటుంది, శక్తి ఒక ప్రవాహ రూపంలో ప్రయాణం చేస్తుంది. ఆ శక్తి ఏమిటో తెలిసిన, దట్ ఎనర్జీ నథింగ్ బట్ హీట్. దట్ మీన్స్ హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ విచ్ ఆల్వేస్ ట్రావెల్ ఫ్రమ్ హైయర్ ఆర్డర్ టు లోయర్ ఆర్డర్. ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. శక్తికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఏంటి లక్షణం? ఒక చోట నుంచి మరొక చోటకి ట్రావెల్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే ఇప్పుడు ఈ ఉష్ణం అనేది ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తుంది? హయ్యర్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్. అంటే అధిక ఉష్ణోగ్రత కలిగి ఉన్నటువంటి పదార్థం నుంచి అల్ప ఉష్ణోగ్రత ఉన్నటువంటి పదార్థాల మధ్య ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 బాడీస్ తీసుకుందాం, బాడీ ఏ అండ్ బాడీ బి. దిస్ ఇస్ ద బాడీ ఏ అండ్ దిస్ ఇస్ ద బాడీ బి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 బాడీస్ డిఫరెంట్ టెంపరేచర్స్ కలిగి ఉన్నాయి. 70 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ కలిగి ఉంది బాడీ ఏ, 30 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ కలిగి ఉంది బాడీ బి. ఓకేనా? సో అకార్డింగ్ టు ద కాన్సెప్ట్, హీట్ ట్రావెల్స్ ఫ్రమ్ హైయర్ ఆర్డర్ టు లోయర్ ఆర్డర్. దట్ మీన్స్ బాడీ ఏ టు బాడీ బి. ఎప్పుడు ట్రావెల్ చేస్తుంది అంటే ఇక్కడ మనం థర్మల్ ఈక్విలిబ్రియం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 బాడీస్ ని వేరే వేరే ప్రదేశాల్లో పెట్టి హీట్ ట్రాన్స్ఫర్ అయిపోమంటే అవుతుందా? లేదు. ఆ రెండింటిని మనం థర్మల్ కాంటాక్ట్ లో పెట్టాలి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, థర్మల్ ఎనర్జీ ఇస్ ఆల్సో నథింగ్ బట్ హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీని మనం థర్మల్ ఎనర్జీగా డిఫైన్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏ నుంచి బి కి హీట్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందంటే, లుక్ ఎట్ హియర్, దిస్ ఇస్ ద బాడీ ఏ. బాడీ ఏని బాడీ బితో థర్మల్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు, అంటే ఒకదానితో ఒకటి తాకుతూ ఉండేటట్టు పెట్టినప్పుడు, అవి రెండు కూడా థర్మల్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు, బాడీ ఏ బాడీ బి రెండింటిని థర్మల్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు హీట్ అనేది బాడీ ఏ నుంచి బాడీ బికి ట్రావెల్ అవుతుంది. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఉష్ణం ఒక శక్తి స్వరూపం, అది ఒక చోట నుంచి మరో చోట ట్రావెల్ చేస్తుంది. అంటే హైయర్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ ట్రావెల్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇవి మెయిన్ కాన్సెప్ట్స్: హీట్, టెంపరేచర్, థర్మల్ ఈక్విలిబ్రియం. ఉష్ణము, ఉష్ణోగ్రత,
ఉష్ణోగ్రత సమతా స్థితి. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. టెంపరేచర్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. థర్మల్ ఈక్విలిబ్రియం. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనకి ఫీవర్ గా ఉండి హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు మనకి హీట్ మెజర్ చేస్తారా, టెంపరేచర్ మెజర్ చేస్తారా? టెంపరేచర్ మెజర్ చేస్తారు. ఎలా మెజర్ చేస్తారు? ఇలా మనం చూసి అమ్మ నీకు జ్వరం ఉంది, లేకపోతే నీకు జ్వరం లేదని చెప్పేస్తారా? లేదు, వాళ్ళు క్లినికల్ థర్మోమీటర్ అనే ఒక డివైస్ యూజ్ చేస్తారు, ఒక ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తారు. ఏం చేస్తారు వాళ్ళు? ఆ క్లినికల్ థర్మోమీటర్ లో మెర్క్యూరీ ఉంటుంది. మెర్క్యూరీతో ఉన్నటువంటి క్లినికల్ థర్మోమీటర్ ని నాలుక క్రింద భాగంలో పెట్టినట్లయితే, నాలుకతో పాటు ఆ నాలుక క్రింద ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో అక్కడ టెంపరేచర్, మన బాడీ యొక్క టెంపరేచర్ అక్కడ లొకేట్ అయి ఉంటుంది. ఆ టెంపరేచర్ దగ్గర ఈ థర్మోమీటర్ ఎప్పుడైతే కాంటాక్ట్ లో ఉందో, థర్మోమీటర్ ఎలా పెట్టి అలా తీసేస్తారా? లేదు, కొంచెం టైం ఉంచుతారా లేదా? సో ఎప్పుడైతే అలా కాసేపు ఉండేటప్పటికి ఆ టూ బాడీస్ థర్మల్ కాంటాక్ట్ లో ఉంటాయి, ఉష్ణ సమతా స్థితిలోకి వెళ్తాయి. థర్మల్ కాంటాక్ట్ లో ఉన్న తర్వాత కాసేపటికి ఏమవుతుందంటే హ్యూమన్ బాడీ, మన బాడీలో ఎంతైతే టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ ని ఆ థర్మోమీటర్ లో మనం గమనించవచ్చు. ఎప్పుడు థర్మల్ కాంటాక్ట్ లో. అంటే హీట్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ అయింది? మన నుంచి థర్మోమీటర్ లో ఉన్నటువంటి మెర్క్యూరీ ట్రావెల్ అయింది. మెర్క్యూరీ తన యొక్క రీడింగ్ చూపిస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ మనం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మెజర్ చేసేది టెంపరేచర్, ఫ్లో అయ్యేది హీట్ ఎక్కడి నుంచి ఎక్కడికి? మన నుంచి థర్మోమీటర్ కి. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్, హీట్, టెంపరేచర్ అండ్ థర్మల్ కాంటాక్ట్. ఓకేనా? సో వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు హీట్, టెంపరేచర్, థర్మల్ ఈక్విలిబ్రియం అర్థమయ్యే అనుకుంటున్నాను. Let's look at here. హీట్ అనేది ఎనర్జీ ఫార్మ్ అని చెప్పుకున్నాం కదా. అయితే వీటికి ఒకసారి యూనిట్స్ డిఫైన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. హీట్ ఈజ్ నథింగ్ బట్ ద ఎనర్జీ. ఎనర్జీ అంటే శక్తి. శక్తిని మనం ఎలా నిర్వచించుకునేది? ద కెపాసిటీ ఆర్ ఎబిలిటీ టు డూ సమ్ వర్క్. ఏదైనా ఒక పని చేయడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని మనం శక్తి అంటాం. సో ఎనర్జీకి యూనిట్స్ ఏమిటి? సిజిఎస్ సిస్టమ్ లో అండ్ ఎంకేఎస్ ఆర్ ఎస్ఐ సిస్టమ్ లో యూనిట్స్ ఏమిటన్నా ఇక్కడ చూసినట్లయితే సిజిఎస్ సిస్టమ్ లో హీట్ ఎనర్జీకి యూనిట్స్ వచ్చేసి క్యాలరీస్. ఎంకేఎస్ యూనిట్ వచ్చేసి, ఎంకేఎస్ ఆర్ ఎస్ఐ యూనిట్ వచ్చేసి జౌల్స్. ఓకేనా? ఇప్పుడు టెంపరేచర్ కి యూనిట్స్ డిఫైన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ ఇస్ ద సిజిఎస్ యూనిట్ ఆఫ్ ద టెంపరేచర్? డిగ్రీ సెల్సియస్. దెన్ వాట్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ద టెంపరేచర్? ఉష్ణోగ్రత ఎస్ఐ యూనిట్ ఏమవుతుంది? కెల్విన్స్. దీన్ని మనం కేతో ఇండికేట్ చేసుకుంటాం. సో మరొకసారి గుర్తుపెట్టుకోండి, హీట్ అనేది ఒక ఎనర్జీ ఫామ్ కాబట్టి ఎనర్జీకి ఏవైతే యూనిట్స్ ఉంటాయో హీట్ కూడా అవే యూనిట్స్ ఉంటాయి. సిజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్ ఇస్ క్యాలరీ. MKS unit of heat is joule. Temperature, CGS unit of temperature is degree Celsius. MKS unit of temperature is Kelvin. ఇక్కడ ఈ కెల్విన్ అనేది ఒక స్కేల్. యాక్చువల్ గా మనకి డిగ్రీ సెల్సియస్ స్కేల్ అని, కెల్విన్ స్కేల్ అని, ఫారెన్హీట్ స్కేల్ అని, రేమర్ స్కేల్ అని ఉన్నాయి. వీటి గురించి మనం క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నామంటే హీట్ కి సంబంధించి, టెంపరేచర్ సంబంధించి, థర్మల్ ఈక్విలిబ్రియం సంబంధించి డెఫినేషన్ నేర్చుకుని వాటి యొక్క యూనిట్స్ ఏంటంటే మనం డిఫైన్ చేసుకునే ప్రయత్నం చేసాం. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ మీన్ బై క్యాలరీ? క్యాలరీని ఎలా నిర్వచించుకునేది అండ్ వాట్ ఈజ్ మీన్ బై స్పెసిఫిక్ హీట్? సో వీటిని నేర్చుకునే ముందు టెంపరేచర్ ఇస్ ద మెజర్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం అనే వర్డ్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, టెంపరేచర్ ఈజ్ ద మెజర్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్ topic and important point also here. Temperature is the measure of thermal equilibrium. హీట్ హైయర్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ ట్రావెల్ చేస్తుంది అంటే అర్థం ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలనే విషయం ఎవరు డిసైడ్ చేస్తున్నారు? టెంపరేచర్ డిసైడ్ చేస్తుంది. టెంపరేచర్ అనేది థర్మల్ ఈక్విలిబ్రియం ని మెజర్ చేసేదిగా మనం డిఫైన్ చేసుకోవచ్చు. మనం ఇందాక ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం కదా, హాస్పిటల్కి వెళ్ళినాక థర్మోమీటర్ 4 క్రింద భాగాన్ని పెట్టినప్పుడు మనకి ఎంత జ్వరం ఉందో డిసైడ్ చేస్తుంది థర్మోమీటర్. ఎప్పుడు ఆ థర్మోమీటర్ ఏదైతే ఉందో అది మన టంగ్ కింద భాగం ఉన్నటువంటి అక్కడ స్కిన్ తో కాంటాక్ట్ లో ఉన్నప్పుడు. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఎప్పుడైతే టూ థర్మల్ ఈక్విలిబ్రియం లోకి వచ్చేసాయో, ఉష్ణ సమతా స్థితిలోకి వచ్చేసాయో అక్కడి నుంచి మనకి థర్మోమీటర్ లో రీడింగ్ అవుట్పుట్ గా వస్తుంది. Temperature is the measure of thermal equilibrium.
అంటే థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఎంతైతే టెంపరేచర్ వచ్చిందో అదే దానికి టెంపరేచర్. ఓకేనా? బాడీలో ఎంతైతే టెంపరేచర్ ఉందో థర్మోమీటర్లో అదే టెంపరేచర్ చూపిస్తుంది. ఎప్పుడు? ఇవి రెండు కూడా థర్మల్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు. ఇస్ ఇట్ క్లియర్? రైట్. And temperature decides the flow of heat from one place to another place. Temperature decides the flow of heat from one place to another place. And next one వచ్చేసి kinetic energy. Kinetic energy and absolute temperature. సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి వచ్చి ఈ విషయంలో నాకు సహకరించాలి. నేను బోర్డు మీద రాసేటప్పుడు ఇంగ్లీష్ టెర్మినాలజీని మాత్రమే రాస్తున్నాను, తెలుగు టెర్మినాలజీ నోటితో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. కైనెటిక్ ఎనర్జీ అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్. ఈ కైనెటిక్ ఎనర్జీకి అబ్సల్యూట్ టెంపరేచర్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అంటే సరాసరి శక్తి. ఓకేనా సార్? కైనెటిక్ ఎనర్జీ అంటే సరాసరి శక్తి. అబ్సల్యూట్ టెంపరేచర్ ని మనం ఎలా డిఫైన్ చేసుకునేది అంటే పరమ ఉష్ణోగ్రత. సో తెలుగు వర్డ్స్ కొంచెం చూస్తున్నాను. కైనెటిక్ ఎనర్జీ అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్. సరే, ఇక్కడ ఒక మనం ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. హాట్ బాడీ అండ్ కోల్డ్ బాడీ, ఈ టూ బాడీస్ లో వాటర్ మాలిక్యూల్, ఫర్ ఎగ్జాంపుల్ టూ బాడీస్ లో మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఆ మాలిక్యూల్స్ లో హాట్ బాడీలో ఉండేటువంటి మాలిక్యూల్స్ కి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా, కోల్డ్ బాడీలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ కి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏమిటి? అణువులు, మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కదులుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఎనర్జీని మనం కైనెటిక్ ఎనర్జీ అంటాం. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే పరమ ఉష్ణోగ్రత. దట్ మీన్స్ ద టెంపరేచర్ వాట్ వి ఆర్ మెజర్డ్ ఆన్ ద కెల్విన్ స్కేల్ ఇస్ కాల్డ్ ద అబ్సల్యూట్ టెంపరేచర్. కెల్విన్ స్కేల్ మీద మెజర్ చేసేటువంటి ఉష్ణోగ్రతను మనం దాని యొక్క అబ్సల్యూట్ టెంపరేచర్ గా డిఫైన్ చేసుకుంటాం. క్వశ్చన్ ఏమిటి మనకి? హాట్ బాడీ, కోల్డ్ బాడీ. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది హాట్ అండ్ కోల్డ్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. హాట్ అండ్ కోల్డ్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. హాట్ బాడీలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క చలనం, అణువుల యొక్క చలనం ఎక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేసుకుంటే? చల్లటి పదార్థంలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క చలనంతో కంపేర్ చేసుకుంటే. సరే, ఎలా అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో టీని ప్రిపేర్ చేస్తున్నాం అనుకుందాం. ఒక చిన్న వెజల్లో టీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు సో ఎక్కువ టెంపరేచర్ ఇచ్చేసాం అనుకోండి, దాన్ని సిమ్ లో కాకుండా బాగా హీట్ చేస్తున్నాం అనుకోండి, టీ ఏమవుతుంది? ఇలా పొంగుతూ పైకి వస్తుందా లేదా? మీరు ఆ టైంలో గమనించండి. దాంట్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్ని కూడా ర్యాపిడ్ వెలాసిటీ మూవ్ అవుతుంటాయి, ఇలా పైకి ఇలా పొంగుతూ ఉంటుంది. దాన్ని మనం కైనెటిక్ ఎనర్జీ అంటాం. మళ్ళీ గ్యాస్ మళ్ళీ సిమ్ లో పెట్టేసాం అనుకోండి, మళ్ళీ తుస్సుమ ఎలా చల్లారిపోతుంది. అంటే దాని అర్థం హాట్ బాడీలో ఉండేటువంటి మాలిక్యూల్స్ కి ఎక్కువగా కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. దేంతో కంపేర్ చేసుకుంటే? కోల్డ్ బాడీ యొక్క మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీ కన్నా. దట్ మీన్స్ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే the kinetic energy of the molecules is directly proportional to the absolute temperature. అంటే ఎప్పుడైతే పరమ ఉష్ణోగ్రత పెరిగిపోతుందో ఆటోమేటిక్ గా అక్కడ దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ, ఆ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ కూడా మనం పెరగడం గమనిస్తూ ఉంటాం. ఓకేనా చిల్డ్రన్? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను, రైట్? సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ అండ్ ద అబ్సల్యూట్ టెంపరేచర్. నౌ వి ట్రై టు డిఫైన్ దట్ వాట్ ఈస్ మీన్ బై క్యాలరీ అండ్ వాట్ ఈస్ మీన్ బై స్పెసిఫిక్ హీట్. What is mean by calorie and what is mean by specific heat? Calorie ni ela define cheskonedi. The amount of heat required to raise the temperature of 1 gram of water by 1 degree centigrade temperature is nothing but the calorie. So mala define chestunam 1 calorie. Oka calorie ni manam ela nirvachinchukunedi. The amount of heat required to raise the temperature of 1 gram of water. ఒక గ్రాము నేను నీటిని తీసుకున్నాను, ఆ నీటిని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రేజ్ చేయాలి. ఒక గ్రామ్ వాటర్ తీసుకున్నాను, దానికి యొక్క ఉష్ణోగ్రతకు 1 డిగ్రీ పెంచాలనుకోండి. దానికి నేను ఎంతో కొంత ఉష్ణశక్తిని ఇవ్వాల్సి ఉంటుందా లేదా? దట్ మీన్స్ హీట్ ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుందా లేదా? సో 1 గ్రామ్ ఆఫ్ వాటర్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రేట్ చేయడానికి ఎంతైతే నేను హీట్ ఎనర్జీ ఇస్తున్నానో ఆ హీట్ ఎనర్జీని మనం 1 క్యాలరీగా డిఫైన్ చేసుకోవచ్చు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ బై 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఇస్ నథింగ్ బట్ 1 క్యాలరీ. ఓకే, సో 1 క్యాలరీ is equal to 4.186 joules, అప్రాక్సిమేట్లీ 4.2 joules గా దీన్ని డిఫైన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు మనం స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ చూద్దాం. స్పెసిఫిక్ హీట్
సో ఇది ఇంచుమించుగా క్యాలరీ డెఫినేషన్ తో సిమిలారిటీని కలిగి ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా వినండి. స్పెసిఫిక్ హీట్, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్. Once again I am repeating, the amount of heat required to raise the temperature of unit mass of substance by 1 degree centigrade temperature is nothing but the specific heat. ఇందాక ఎగ్జాక్ట్ గా మనం 1 గ్రామ్ అని స్పెసిఫిక్ మాస్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ప్రత్యేకించి మాస్ తీసుకోవాలి, యూనిట్ మాస్, అది ఎంతైనా కావచ్చు. సో నేను ఎంతటి పదార్థం తీసుకున్నప్పటికీ దాని యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రేట్ చేయాలంటే ఇక్కడ కూడా నేను మళ్ళీ ఎంతో కొంత హీట్ ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుందా లేదా? ఆ హీట్ ఎనర్జీని మనం స్పెసిఫిక్ హీట్ గా చెప్తాం, విశిష్టోష్ణము, స్పెసిఫిక్ హీట్. సో దానికి ఫార్ములా వచ్చేసి S ఈక్వల్ టు Q బై M ఇంటూ డెల్టా టీ. సో ఒకసారి ఈ ఫార్ములా జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చెప్తున్నాను. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ నథింగ్ బట్ స్పెసిఫిక్ హీట్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చును? Q ఈక్వల్ టు M ఇంటూ S ఇంటూ డెల్టా టీగా డిఫైన్ చేసుకోవచ్చా? Q ఈక్వల్ టు M ఇంటూ S ఇంటూ డెల్టా టీగా డిఫైన్ చేసుకోవచ్చా? దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద స్పెసిఫిక్ హీట్. సో క్యాలరీకి స్పెసిఫిక్ హీట్ కి చాలా డెఫినేషన్ వైజ్ గా చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అక్కడ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ అని ఎగ్జాక్ట్ గా తీసుకున్నాం. ఇక్కడ ఆ ప్లేస్ లో యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ అని తీసుకున్నాం. యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ టు 1 డిగ్రీ సెంటిగ్రేడ్. యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ త్రూ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్ నథింగ్ బట్ దేర్ స్పెసిఫిక్ హీట్. ఓకేనా చిల్డ్రన్? సో ఇక్కడ మీకు మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మెథడ్ ఆఫ్ మిక్చర్స్. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్యాలరీ అండ్ స్పెసిఫిక్ హీట్ మీకు క్లియర్ గా అర్థమయ్యని అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ చాలా ఎక్కువ. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థానికి తనదైనటువంటి స్పెసిఫిక్ హీట్ ని కలిగి ఉంటుంది, తనదైనటువంటి విశిష్టోష్ణం కలిగి ఉంటుంది. బట్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే వాటర్ ఉన్నటువంటి స్పెసిఫిక్ హీట్ వాల్యూ చాలా ఎక్కువ. అది వేడెక్కడానికి ఎంత టైం తీసుకుంటుందో ఆ వేడిని కోల్పోవడానికి కూడా అంతే టైం తీసుకుంటుంది. మన టెక్స్ట్ బుక్ లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సమోసా, వాటర్ మిలన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ మిలన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేశారనుకోండి, చాలా టైం ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత తిందామని చెప్పి బయటకు తీసి ప్రయత్నం చేస్తే వెంటనే తినలేము, ఎందుకంటే చాలా కూల్ గా ఉంటుంది. అంటే ఇక్కడ లోపల కోల్డ్నెస్ అనేది ఉంది కదా, మనం అప్పుడే చెప్పుకున్నాం ఆల్రెడీ. హీట్ అండ్ కోల్డ్ ఆర్ బోత్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. సో నీట్గా ఉన్నటువంటి పుచ్చకాయ నిండా, వాటర్ మిలన్ నిండా ఏముంటుంది? వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో వాటర్ కాబట్టి స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎక్కువ. వేడినైనా సరే చల్లదనైనా సరే స్వీకరించడానికి ఎంత టైం తీసుకుంటుందో దాన్ని లాస్ చేసుకోవడానికి కూడా అంతే టైం తీసుకుంటుంది. సో ఆ చల్లదనం మరి త్వరగా పోతుందా? ఎంత టైం తీసుకుందో చల్లబడడానికి అంతే టైం మళ్ళీ లాస్ అవడానికి తీసుకుంటుంది. సమోసా అలా ఏది చూసినా సరే మనకి అర్థమవుతుంది వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ చాలా ఎక్కువ అని చెప్పేసి. ఓకేనా సరే? సో ఇక్కడ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అనేటువంటి కాన్సెప్ట్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నటువంటి ప్రిన్సిపల్ రిలేటెడ్ గా ఉంటుంది. నెట్ హీట్ లాస్ట్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్ బై ద బాడీ. నెట్ హీట్ లాస్ట్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్డ్ బై ద బాడీ. ఓకేనా? ఏదైనా ఒక పదార్థమును, ఏవైనా టూ డిఫరెంట్ బాడీస్ థర్మల్ కాంటాక్ట్ లో ఉంచినప్పుడు బాడీ ఏ లాస్ అయిన టెంపరేచర్ బాడీ బి క్యాచ్ చేస్తుంది. ఒక సిస్టమ్ లో 2 బాడీస్ ని మనం థర్మల్ కాంటాక్ట్ లో ఉంచినప్పుడు బాడీ ఏ లాస్ అయినటువంటి ఎనర్జీని బాడీ బి గెయిన్ చేస్తుంది. అర్థమైందా? రిలీజ్ అయినటువంటి హీట్ ఎనర్జీ ఎక్కడికి వేస్ట్ గా పోదు, ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది ఒక చోట నుంచి మరొక చోట. దీన్ని మనం సింపుల్ గా మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అనే కాన్సెప్ట్ కూడా చెప్పుకోవచ్చు. ఓకే చిల్డ్రన్? సో ఇప్పటివరకు మనం ఏమేమి చెప్పుకున్నాం? హీట్, టెంపరేచర్, థర్మల్ ఈక్విలిబ్రియం, అండ్ నెక్స్ట్ వన్ క్యాలరీ, స్పెసిఫిక్ హీట్, ఇంకా. సో ఇవి మన ఇవాళ ఇంపార్టెంట్ టాపిక్స్ గా మనం డిఫైన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే చిల్డ్రన్? ఓకే చిల్డ్రన్, లెట్స్ వి ట్రై టు డిస్కస్ అబౌట్ దట్ వాట్ ఈస్ ఇన్ బై స్పెసిఫిక్ హీట్. లుక్ ఎట్ హియర్, స్పెసిఫిక్ హీట్, దీన్నే మనం విశిష్టోష్ణము అంటాం. స్పెసిఫిక్ హీట్. సో దీని యొక్క డెఫినేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది క్యాలరీ డెఫినేషన్ తో కొద్దిగా సిమిలారిటీని కలిగి ఉంటుంది. క్యాలరీ డెఫినేషన్ ఏమని చెప్పుకున్నాం? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్, దట్ మీన్స్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ త్రూ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్. 1 గ్రాము నీటిని, 1 గ్రామ్ నీటి యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రైజ్ చేయడానికి ఎంతైతే ఉష్ణ శక్తి మనం దానికి ఇవ్వాల్సి వస్తుందో దాన్ని మనం క్యాలరీగా డిఫైన్ చేసుకోవడం జరిగింది.
మరి స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ ఏంటి? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇక్కడ ప్రత్యేకించి నేను ద్రవ్యరాశిని మెన్షన్ చేయలేదు, అక్కడలా 1 గ్రామ్ లాగా. యూనిట్ మాస్ అన్నాను, అది ఎంతైనా కావచ్చు. యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ త్రూ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్. యూనిట్ మాస్ కలిగిన ద్రవ్యరాశి కలిగినటువంటి దాని పదార్థాన్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రేజ్ చేయడానికి ఎంతైతే నేను హీట్ అని ఇచ్చిన దానికి ఇస్తానో అది దాని యొక్క స్పెసిఫిక్ హీట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనించినట్లయితే దాని యొక్క ఫార్ములా స్పెసిఫిక్ హీట్ S ఈక్వల్ టు Q బై M డెల్టా T. మీరు ఒక విషయం గమనించాలి, ఇది హీట్ లెసన్ సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ క్లాస్. అయితే దీని నెక్స్ట్ వచ్చేటువంటి క్లాస్ లో కంప్లీట్ మనం మ్యాథమెటికల్ అండ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇవి జస్ట్ బేసిక్స్ అంతే, మీకు అర్థం కావడం కోసం. ఓకేనా? సో స్పెసిఫిక్ హీట్ S ఈక్వల్ టు Q బై M డెల్టా T. దీని నుంచి మనం Q ఈక్వల్ టు M ఇంటూ S ఇంటూ డెల్టా T అని కూడా మనం రాసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్, Q is nothing but the quantity of heat, M is nothing but the mass, delta T is nothing but the change in temperature. విశిష్టోష్ణము, ఉష్ణము, ద్రవ్యరాశి, ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు T2 మైనస్ T1. అయితే ఇక్కడ స్పెసిఫిక్ హీట్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం కొన్ని టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఈ సృష్టిలో ప్రతి పదార్థం తనదైనటువంటి స్పెసిఫిక్ హీట్ వాల్యూని కలిగి ఉంటుంది. అలానే వాటర్ కూడా ఒక స్పెసిఫిక్ హీట్ వాల్యూని కలిగి ఉంటుంది. అయితే మిగిలిన పదార్థాలతో కంపేర్ చేసుకున్నప్పుడు వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాటర్ ఏదైతే ఉందో హీట్ అండ్ కోల్డ్ ఆర్ బోత్ రిలేటివ్ టైమ్స్ అని మనం నేర్చుకున్నాం. ఓకేనా? వెచ్చదనం అన్నా చల్లదనం అన్నా ఇంచుమించుగా సమాన అర్థాలు కలిగి ఉన్నటువంటి దాని టెంపరేచర్ డిసైడ్ చేస్తుంది. వేడిగా ఉందా లేదా చల్లగా ఉండదని. హైయెస్ట్ టెంపరేచర్ కలిగి ఉంటే దాన్ని హాట్ బాడీ అంటాం, లీస్ట్ టెంపరేచర్ కలిగి ఉంటే దాన్ని కోల్డ్ బాడీ అంటాం. ఓకేనా? సో ఇక్కడ గమనించాల్సిన విషయం, వాటర్ నీరు ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి అధిక విశిష్టోష్ణ విలువ వలన చల్లదనాన్ని లేదా వేడిని స్వీకరించడానికి ఎంత టైం తీసుకుంటుందో ఆ వేడిని చల్లదనాన్ని కోల్పోవడానికి కూడా అంతే టైం తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిలన్, పుచ్చకాయ మీరు గమనించండి, వాట్ ఇట్ కన్సిస్ట్. ఎంటైర్ వాటర్ మిలన్ లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసాం అనుకోండి, ఒక కాసేంత సమయం ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఆ వాటర్ మిలన్ పూర్తిగా చల్లబడుతుంది. ఒక 2-3 అవర్స్ తర్వాత బయటికి తీసినట్లయితే చాలా చల్లగా ఉంటుంది. చల్లబడిన తర్వాత తిందాం అనుకుంటే ఆ కోల్డ్నెస్ లాస్ అవ్వడానికి చాలా టైం ఎక్కువ పడుతుంది. అవునా కదా? ఎందుకంటే డ్యూ టు ద రీజన్ ఆఫ్ ది వాటర్ హ్యావ్ ద హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ. ఆ వాటర్ ఏదైతే ఉందో వాటర్ మిలన్ లో ఉన్న వాటర్ ఆ చల్లదనాన్ని స్వీకరించడానికి ఎంత టైం తీసుకుందో లాస్ అవడానికి కూడా అంతే టైం తీసుకుంటుంది. బట్ దట్ మీన్స్ ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం టు లూజ్ ద కోల్డ్ ఎనర్జీ, కోల్డ్నెస్. ఓకేనా చూడండి? సో ఇది చాలా ఇంపార్టెంట్ టైము. మీరు ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి, ఏవైనా ఒక 2 or 3 బాడీస్ ని మనం థర్మల్ కాంటాక్ట్ లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, దిస్ ఇస్ ద బాడీ ఏ అండ్ దిస్ ఇస్ ద బాడీ బి. బాడీ ఏ అండ్ బాడీ బి ఇవి రెండు కూడా 2 డిఫరెంట్ టెంపరేచర్స్ కలిగి ఉన్నాయి అనుకుందాం. బాడీ ఏ అండ్ బాడీ బి కూడా బాడీ సి తో థర్మల్ కాంటాక్ట్ లో ఉన్నాయి. ఇది అనదర్ బాడీ, మరొక బాడీ తీసుకుందాం నేను. దిస్ ఇస్ ద బాడీ సి. ఓకేనా? సో లేకపోతే ఇంకా మనకి క్లియర్గా అర్థం కావడం కోసం ఇక్కడ వరకు తీసుకోండి. ఓకే, బాడీ ఏ, బాడీ బి, బాడీ సి ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఒకదానితో ఒకటి ఉష్ణోగ్రత సమతా స్థితిలో ఉన్నాయి, థర్మల్ కాంటాక్ట్ లో ఉన్నాయి. అయితే ఇంకా థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వెళ్ళే లేదో మనకు తెలియదు. సో ఆఫ్టర్ సమ్ టైం ఏమవుతుంది, ఈ 3 బాడీస్ డిఫరెంట్ టెంపరేచర్స్ ని కలిగి ఉన్నాయి. ఇక్కడ గమనించండి, బాడీ ఏ బాడీ సి తో థర్మల్ కాంటాక్ట్ లో ఉంది, బాడీ బి బాడీ సి తో థర్మల్ కాంటాక్ట్ లో ఉంది. అంటే బాడీ ఏ ఎంతైతే టెంపరేచర్ కలిగి ఉంటుందో బాడీ బి కూడా అంతే టెంపరేచర్ కలిగి ఉంటుందా కాసేపు సమయం తర్వాత, ఎందుకంటే అవి 3 థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది, బాడీ ఏ లాస్ అయినటువంటి హీట్ ఎనర్జీ బాడీ బి గెయిన్ చేస్తుంది. అంటే నెట్ హీట్ లాస్ట్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్డ్ బై ద బాడీ. నెట్ హీట్ గెయిన్డ్ బై ద బాడీ. ఏదైనా ఒక వ్యవస్థలో అంటే 2-3 పదార్థాల మిశ్రమాన్ని మనం ఉంచినప్పుడు ఒక పదార్థం కోల్పోయినటువంటి ఉష్ణ శక్తి బయటికి పోతుందా? ఎక్కడికి బయటికి పోదు. మరొక పదార్థం స్వీకరించినటువంటి ఉష్ణ శక్తికి సమానంగా ఉంటుంది. నెట్ హీట్ లాస్ట్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు ద నెట్ హీట్ గెయిన్ బై ద బాడీ. ఈ కాన్సెప్ట్ ని మనం మెథడ్ ఆఫ్ మిక్చర్స్ గా చెప్పుకుంటాం. మెథడ్ ఆఫ్ మిక్చర్స్, మిశ్రమాలు.
గుర్తుపెట్టుకోండి, నెట్ హీట్ లాస్ట్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు ద నెట్ హీట్ గెయిన్డ్ బై ద బాడీ. సో ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ, ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీని మనం ఎలా డిఫైన్ చేసుకునేదంటే సరాసరి గతి శక్తి. కైనెటిక్ ఎనర్జీని మనం తెలుగులో ఎలా డిఫైన్ చేసుకుంటాం? సరాసరి గతి శక్తి. సరే ఏంటి సార్ ఈ కైనెటిక్ ఎనర్జీకి, హీట్ కి, టెంపరేచర్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? అసలు కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? ఎనీ పార్టికల్స్ ఇఫ్ దే ఆర్ ఇన్ మోషన్ దే పొసెస్ ద కైనెటిక్ ఎనర్జీ. చలనంలో ఉన్నటువంటి వస్తువులకు ఉండేటువంటి ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు మనం ఒక 2 బాడీస్ తీసుకుందాం, హాట్ బాడీ అండ్ కోల్డ్ బాడీ. సో ఐ ఆస్క్ యు వన్ క్వశ్చన్, హాట్ బాడీస్ ఇట్ కన్సిస్ట్ మాలిక్యూల్స్, కోల్డ్ బాడీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మాలిక్యూల్స్. హాట్ బాడీలోను కోల్డ్ బాడీలో మాలిక్యూల్స్ ఉంటాయి, అది సహజమే. అయితే హాట్ బాడీలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా, కోల్డ్ బాడీలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ కి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా నేను క్వశ్చన్ అడిగినట్లయితే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సో నాకు తెలిసి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. హాట్ బాడీలో ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్స్ కి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ద టెంపరేచర్ దట్ వాట్ వీఆర్ మెజర్డ్ ఆన్ ద కెల్విన్ స్కేల్ ఈస్ కాల్డ్ ద అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకేనా? సో టెంపరేచర్ ఎక్కువగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హాట్ బాడీ అంటే ఏంటి? ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఈజ్ హై. హాట్ బాడీ అంటే అదే కదా, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్, డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ హై. అంటే దీంట్లో ఉన్నటువంటి అణువులు ఏవైతే ఉన్నాయో అవి ఒకదానితో ర్యాపిడ్ వెలాసిటీతో ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తుంటాయి. మీరు ఎప్పుడైనా కిచెన్ రూమ్ లో టీ ప్రిపేర్ చేసేటప్పుడు చూడండి, బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు పైకి ఇలా వస్తుంది టీ, మళ్ళీ మనం సిమ్ లో పెట్టేసాం అనుకోండి ఫ్లేమ్ ని, మళ్ళీ అలా దిగిపోతుంది, మళ్ళీ రేట్ చేసామంటే అలా పెరుగుతుంది. సో పెరగడం తగ్గడం ఎవరు డిసైడ్ చేస్తున్నారు? మాలిక్యూల్స్. అంటే హాట్ బాడీలో మాలిక్యూల్స్ ఎక్కువగా చలనంలో ఉంటాయి కాబట్టి హాట్ బాడీస్ లో ఉన్న మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ. దీంతో కంపేర్ చేసుకుంటే కోల్డ్ బాడీలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ తో కంపేర్ చేసుకుంటే ఆ మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి? కోల్డ్ బాడీలో ఉన్న చోటనే ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉండవు. బట్ హాట్ బాడీలో హెచ్చు తగ్గులు ఉంటాయి. అర్థమైందా? సో ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకి ఏమవుతుందంటే హాట్ బాడీ మాలిక్యూల్స్ పొసెస్ హై కైనెటిక్ ఎనర్జీ, సరాసరి గతి శక్తి. కైనెటిక్ ఎనర్జీని మనం ఏమంటామంటే గతి శక్తి. సరాసరి గతి శక్తి అధిక ఉష్ణోగ్రత పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ మనం గమనించినట్లయితే వాట్ ఈస్ మీన్ బై ఎవాపరేషన్ అండ్ వాట్ ఈస్ మీన్ బై కండెన్సేషన్, హ్యూమిడిటీ. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇవన్నీ జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే, ఇంకా మనం కంప్లీట్ డెప్త్ క్లాస్ లోకి వెళ్ళటం లేదు. ఓకేనా? రైట్. వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఒకసారి నోట్ చేసుకునే ప్రయత్నం చేద్దామా? వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? హీట్. సెకండ్ వన్ టెంపరేచర్. హీట్ కి టెంపరేచర్ కి డెఫినేషన్ ఇచ్చుకున్నాం, వాటి యొక్క సిజిఎస్ ఎస్ఐ యూనిట్స్ కూడా మనం డిఫైన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ థర్మల్ ఈక్విలిబ్రియం, ఉష్ణ సమతా స్థితి గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. థర్మల్ ఈక్విలిబ్రియం, ఉష్ణ సమతా స్థితి అంటే దీంట్లో మనం టెంపరేచర్, ఆ హీట్ ఫ్లోని, ఉష్ణశక్తి ప్రవాహాన్ని ఏ విధంగా డిసైడ్ చేస్తుందని కూడా చెప్పుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ కైనెటిక్ ఎనర్జీ, సరాసరి గతి శక్తి. హాట్ బాడీస్ లో కోల్డ్ బాడీస్ లో ఈ సరాసరి గతి శక్తి అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్యాలరీ, నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్. క్యాలరీకి స్పెసిఫిక్ హీట్ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్పుకోవడం జరిగింది. ఇంకేమైనా చెప్పుకున్నాం మనం. సో దీస్ ఆర్ ద మెయిన్ టాపిక్స్ వాట్ వేర్ ఎక్స్ప్రెస్డ్ ప్రీవియస్లీ. ఓకే రైట్ చిల్డ్రన్? Okay children, let's we continue the another remaining topics in this concept. Evaporation, బాష్పీభవనము. ఇది మనం 8th 9th స్టాండర్డ్స్ లో కూడా నేర్చుకుని ఉంటాం. బాష్పీభవనం అని ఎలా డిఫైన్ చేసుకునేది? ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ఇట్స్ సర్ఫేస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎవాపరేషన్. బాష్పీభవనం అంటారు. ఇప్పుడు చూడండి, ఏదైనా బాగా వేడిగా ఉన్న పదార్థాన్ని చల్లబరచాలనుకోండి మనం ఏం చేస్తుంటాం? కొద్దిగా ఏరియా ఎక్కువగా ఉన్న దానిలో తీసుకున్నట్లయితే అది రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్కువగా జరిగి త్వరగా చల్లారిపోతుంది, అంతేనా? సో లుక్ ఎట్ హియర్. సో దిస్ ఇస్ ద గ్లాస్ ఏ, దిస్ ఇస్ ద వన్ టంబ్లర్ అండ్ దెర్ వన్ దిస్ ఇస్ ద అనదర్ టంబ్లర్. సో టంబ్లర్ ఏ కి టంబ్లర్ బి కి మనకి ఏం డిఫరెన్స్ గమనించాం? ఇక్కడ తక్కువ ఏరియా ఉంది దీంతో కంపేర్ చేసుకుంటే, ఇది ఎక్కువ ఏరియాని కలిగి ఉంది. సో ఈ రెండిట్లో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్కువగా దేంట్లో జరుగుతుందంటే
టంబ్లర్ బిలో జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఏరియా ఎక్కువ కాబట్టి రేట్ ఆఫ్ ఎవాపరేషన్ బాగా జరిగి దీని యొక్క సర్ఫేస్ ఉపరితలం మీద నుంచి ఆ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఎస్కేప్ అవుతుంటే దీన్నే మనం ఎవాపరేషన్ అంటాం, బాష్పీభవనం. విచ్ ఇస్ నథింగ్ బట్ ద ఎవాపరేషన్ ఇస్ నథింగ్ బట్ ద కూలింగ్ ప్రాసెస్. బాష్పీభవనం అనేది ఒక చల్లబరిచే ప్రక్రియ. దీనికి ఆపోజిట్ ఏమిటి? కండెన్సేషన్, అంటే వెచ్చదనాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రక్రియ. ఎవాపరేషన్ అనేది ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా జరుగుతుంది. అట్ ఎనీ టెంపరేచర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ఇట్స్ సర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ ద ఎవాపరేషన్. బట్ కండెన్సేషన్, దిస్ ఇస్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ద ఎవాపరేషన్. ఓకేనా? కండెన్సేషన్ లో మనం ఏం గమనిస్తూ ఉంటాం? వాటర్ వేపర్ కన్వర్ట్స్ ఇంటూ వాటర్. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాటర్ వేపర్ టు వాటర్ ఇస్ నథింగ్ బట్ ద కండెన్సేషన్. సో కండెన్సేషన్ ఇస్ ద వార్మింగ్ ప్రాసెస్. కండెన్సేషన్ ఇస్ ద వార్మింగ్ ప్రాసెస్. దాన్ని మనం సాంద్రీకరణము అంటాం. ఓకేనా చిల్డ్రన్? అండ్ హ్యూమిడిటీ, ఆర్ద్రత, ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. వాతావరణంలో వాయు రూపంలో ఉన్నటువంటి నీటి ఆవిరిని మనం ఆర్ద్రతగా పరిగణిస్తాం. ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఇస్ నథింగ్ బట్ ద హ్యూమిడిటీ. అండ్ నెక్స్ట్ వన్ మెల్టింగ్, ద్రవీభవనము. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ సాలిడ్ కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్. ద్రవీభవనము, మెల్టింగ్. ఒక ఐస్ క్యూబ్ ని ఫ్రిడ్జ్ నుంచి మనం బయటకు తీసుకొచ్చి రూమ్ టెంపరేచర్ లో పెట్టినట్టయితే ఏమవుతుంది? దాని యొక్క స్థితి మారుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఘన స్థితి నుంచి ద్రవ స్థితికి, సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ కి మెల్లగా మారిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం మెల్టింగ్ పాయింట్ అంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఫ్రీజింగ్ పాయింట్. దిస్ ఇస్ ద ఆపోజిట్ టు ద మెల్టింగ్. మెల్టింగ్ ప్రాసెస్ లో ఏమైంది? ద్రవీభవనంలో ఘన స్థితి నుంచి ద్రవ స్థితికి వచ్చినట్లయితే ఫ్రీజింగ్ పాయింట్ లో ద్రవ స్థితి నుంచి ఘన స్థితికి వెళ్తే ఇది కూడా స్థిర ఉష్ణోగ్రత వద్ద. ఫ్రీజింగ్ కానీ మెల్టింగ్ కానీ ఇవన్నీ కూడా స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగుతాయి. ఒక ఎవాపరేషన్ మాత్రమే, బాష్పీభవనం మాత్రమే ఏ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది. ఓకేనా? బాయిలింగ్ కూడా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ వద్దనే జరుగుతుంది. ఓకేనా? సో ఫ్రీజింగ్ అంటే ఏమిటి? వాటర్ తీసుకెళ్ళిపోయి మనం ఫ్రిడ్జ్ లో, డీ ఫ్రిడ్జ్ లో పెట్టినట్లయితే ఒక 2-3-4 అవర్స్ తర్వాత ఏమవుతుంది? అది ఘన స్థితిలో, సాలిడ్ స్టేట్ లోకి మారిపోతుంది. సో దాన్ని మనం ఫ్రీజింగ్ గా చెప్పుకుంటాం. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఇది ఈ హీట్ కాన్సెప్ట్ లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో గుర్తుపెట్టుకోండి, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ కానీ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ కానీ రెండు కూడా కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద జరుగుతాయి. అంటే పదార్థం యొక్క ఉష్ణోగ్రతలో మనం మార్పు రానియకుండా, దేర్ ఇస్ నో మోర్ చేంజ్ ఇన్ టెంపరేచర్, టెంపరేచర్ కాన్స్టెంట్. అటువంటి సందర్భంలో వాటర్ తీసుకుని దాన్ని వాటర్ వేపర్ గా కన్వర్ట్ చేసినట్లయితే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, if the water converts into the water vapor, then that is concept as the latent heat of vaporization. So latent heat of vaporization ko value undi enta manaki 540 calorie per gram. ఒక గ్రామ్ నీటిని మనం తీసుకుని దాని యొక్క టెంపరేచర్ లో మార్పు రాకుండా ద్రవ స్థితిలో ఉన్నదాన్ని వాయు స్థితిలోకి మార్చడానికి 540 క్యాలరీస్ హీట్ ఎనర్జీ ఖర్చు అవుతుంది, మనం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని మనం లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటారు. At constant temperature, if water converts into water vapor, then that is called as the latent heat of vaporization, 540 calorie per gram. And next one, latent heat of fusion. Same concept, temperature లో వ్యత్యాసం రాకుండా టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంచి, ఇందాక ఏమైంది? వాటర్ నుంచి వాటర్ వేపర్ కి వెళ్ళింది కదా, ఇప్పుడు వాటర్ వేపర్ నుంచి వాటర్ కన్వర్ట్ అయినట్లయితే వాటర్ వేపర్ కన్వర్ట్స్ ఇంటూ వాటర్. ఓకేనా? సో ఒక నిమిషం, సారీ, look at here. Now we are going to discuss about the concept of latent heat of fusion. Okay, same, it is similar to the latent heat of vaporization. There is no more temperature difference is there. కాన్స్టెంట్ టెంపరేచర్ మనం కాన్స్టెంట్ గా ఉంచుతాం. బట్ ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తాం? వాటర్ నుంచి వాటర్ వేపర్ కన్వర్ట్ అయింది కదా లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ లో. ఇక్కడ ఏమవుతుందంటే సాలిడ్ ఐస్ క్యూబ్ కన్వర్ట్స్ ఇంటూ వాటర్. టెంపరేచర్ స్టాండర్డ్ గా ఉంచి ఐస్ క్యూబ్ ని మనం వాటర్ గా కన్వర్ట్ చేసినట్లయితే టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంచి, అప్పుడు దానికి ఉండే దాన్ని మనం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. దాని యొక్క వాల్యూ వచ్చేసి 80 క్యాలరీ పర్ గ్రామ్. అంటే ఒక గ్రామ్ ఐస్ క్యూబ్ ని మనం తీసుకున్నట్లయితే, ఘన పదార్థాన్ని మనం తీసుకుని ఉష్ణోగ్రత మార్చకుండా దాన్ని ద్రవ స్థితిలో కన్వర్ట్ చేయాలంటే మనం ఎంత హీట్ ఎనర్జీని ఇవ్వాల్సి ఉంటుంది?
80 క్యాలరీస్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఫ్యూజన్. Okay children, so these are the main important topics what we have in the concept of heat. I hope this class is useful to you. ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఈ క్లాస్ పై మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ టు ఆల్.